రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ ఈ వివాదం హైటెన్షన్ కు దారితీసింది. కౌశిక్ రెడ్డి నివాసంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాగ్వాదం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి నివాసంలోకి అరికెపూడి గాంధీ అనుచరులు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అరికెపూడి గాంధీ అనుచరులపైకి చెప్పులు విసిరారు కౌశిక్ రెడ్డి అనుచరులు. దీంతో అరికెపూడి గాంధీ అనుచరులు మరింత రెచ్చిపోయారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాటతో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. మా ప్రతినిధి సైదులు జాయిన్ అవుతున్నారు మరిన్ని వివరాలు అందించడానికి. సైదులు, అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ ఇంటి దగ్గర, అట్లాగే కేసు విషయం ఏంటి? చక్రి, ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డితో పాటుగా మరికొందరు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒకరొకరుగా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం అయితే జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనని పాడి కౌశిక్ రెడ్డిని అడిగి తెలుసుకుంటున్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే వాస్తవంగా నిన్న తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం సమయంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పిఎస్సి కమిటీ చైర్మన్ గా అరికెపూడి గాంధీని ఎలా నియమిస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. అయితే అంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక చీర, కొన్ని గాజులు తీసుకొని వచ్చి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారు ఇతర పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వారందరూ కూడా ఈ చీర కట్టుకొని, గాజులు కట్టుకొని, అసలు గాజులు వేసుకోమని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు కాబట్టి ఆ వ్యాఖ్యల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అరికెపూడి గాంధీ. ఎందుకంటే అరికెపూడి గాంధీకే పిఎస్సి కమిటీ చైర్మన్ గా ఇచ్చారు కాబట్టి సో అందుకు ఆయన సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ రోజు ఉదయం 11 గంటలకి అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఖచ్చితంగా ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. సో ఆ సవాల్ని స్వీకరించారు అరికెపూడి గాంధీ. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి నా ఇంటికి రావాల్సిందే, సో నా ఇంటి మీద జెండా ఎగరేస్తానని చెప్పేసి ఆయన నా మీద సవాల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే, ఎగరేయమని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఆయన రాక కోసం 11 గంటల టైం కూడా ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే మాగంటి గోపీనాథ్ వీరంతా కూడా చేరుకున్నట్టు తెలిసింది. పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కౌశిక్ రెడ్డితో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అరికెపూడి గాంధీ కూడా గతంలో బీఆర్ఎస్లోనే, వీళ్ళంతా ఒక పార్టీ నేతలే, క్లోజ్ అసోసియేట్స్ కూడా. ఈరోజు నిన్న జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ప్రస్తుతం పూర్తిగా విషయం రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గర జరిగినటువంటి గొడవకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలు అరికెపూడి గాంధీ కార్యకర్తల మీదకి చెప్పులు విసరడంతో వివాదం మరింత ముదిరింది. రైట్, సైదులు జాయిన్ అవుతున్నారు. సైదులు, ప్లీజ్ గో హెడ్. అయితే ఆ సమయంలో 12 గంటల సమయానికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. సో అప్పటికే పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. సో ఆ మధ్య కొంత వారు రాకతోటి కొంత ఇక్కడ పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా మారి అని చెప్పవచ్చు. అప్పటికే పోలీసులు కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే అరికెపూడి గాంధీ నా నివాసానికి ఆలోచిస్తాను, ఖచ్చితంగా ఆయన ఆహ్వానిస్తానని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కానీ ఆ సమయంలో మహిళ మాత్రము హారతి ఇస్తూనే ఒక చెప్పుతోటి ఇటు అరికెపూడి గాంధీ మనకి స్పష్టంగా అనిపిస్తున్నాయి. సో ఒకవైపు ఇలా ఆహ్వానిస్తామని చెప్పడం, అవమానించడం, మరోవైపు నా ఇంటికి వస్తామని చెప్పడం రాకపోవటము, ఇవన్నీ పాడి కౌశిక్ రెడ్డి తన
ఒక వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఇటు అరకపూడి గాంధీ అనుచరులందరూ కూడా ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దూసుకొచ్చారు. ఆ సమయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఇరు వర్గాల మధ్య కొంత తోపులాట కూడా జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడులు చేసుకునే పరిస్థితి దగ్గరకు వచ్చింది. కానీ పోలీసులు ఉండడం వల్ల దాడులు అయితే జరగలేదు. కానీ ఒకరిపై ఒకరు ఇట్లు కోడిగుడ్లు టమాటాలు విసురుకునే పరిస్థితి ఆ సమయంలో జరిగింది. అయితే ఆ టమాటాలు కోడిగుడ్లు విసురుతున్న సమయంలో ఒకవైపు పార్టీ కౌశిక్ రెడ్డి మాపై చెప్పేసి ఇటు అరగపూడి గాంధీ అనుచరులు చెప్తున్నారు. లేదంటే వీళ్ళు అరగపూడి గాంధీ అనుచరులే మాపై చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా పార్టీ కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించి బయట మాత్రం ఒక గ్లాస్ అయితే కంప్లీట్ గా బ్రేక్ అయింది. సో ఆ సమయంలో పూల కుండీలన్నీ కూడా అక్కడ ఉన్న పగిలిపోవడం జరిగింది. సో ఇక అక్కడ పోలీసులందరూ కూడా మాదాపూర్ డీసీపీ మరి ఏసీపీ కూడా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది. వెంటనే అప్రమత్తమై పోలీసులందరూ కూడా ఇరు వర్గాలందరినీ కూడా ఇక్కడ అరకపూడి గాంధీని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆర్సీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సో ఆ సమయంలో కొంత మరొకసారి ప్రాంతీయ వివాదం తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు చక్రి. ఎందుకంటే వాస్తవంగా నిన్న జరిగిన ఘటన పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకునడం అంతవరకు బాగానే ఉన్నా కానీ ఈ రోజు మాత్రం ఒక్కసారిగా ఇటు ప్రాంతీయ ఫీలింగ్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ఇటు అరకపూడి గాంధీ అనుచరులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కానీ పాడి కౌశిక్ రెడ్డి కానీ నేను లోకలు, నేను తెలంగాణలో గడ్డ మీద పుట్టాను, సో నువ్వు నాన్ లోకలు, నువ్వు ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చావని చెప్పేసి ఈ విధమైనటువంటి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా ఆయన అనుచరులు అని చెప్పేసి ఇటు అరకపూడి గాంధీతో పాటుగా అరకపూడి అనుచరులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అరకపూడి గాంధీ గతంలో కూడా నేను ఇక్కడ నుంచి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచాను, నేను పదే చెప్తున్నాను, హైదరాబాద్ నా సొంత గ్రామం లాంటిది, నన్ను ఎంతో ఆదరించింది, ఇక్కడే పుట్టాను, అంటే ఇక్కడ పుట్టకపోయినప్పుడు కూడా ఇక్కడ పెరిగాను, ఈ రాజకీయంగా నన్ను ఎంతో ఆదరించిన నా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం నేను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నానని చెప్పి ఒక్కసారిగా ఎప్పుడైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉన్నాయో అది ఒక్కసారిగా అది బయటికి అంటే వెళ్ళిపోయి ఒకేసారి తెరపైకి ఇటు అంటే గడ్డ కొట్టి ఇక్కడ పెరిగే నా పైన వస్తారా అని చెప్పేసి ఇలాంటి సెంటిమెంట్ పైన తీవ్ర ఇటు విమర్శలు ఏదైతే పరిస్థితులకు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మరొకసారి మొన్నటి వరకు కూడా నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే ఉన్నాను, ఎమ్మెల్యేగా గెలిచాను. సో ఇలాంటి కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీ మొత్తం డ్యామేజ్ జరుగుతుంది, కేసీఆర్ లాంటి వ్యక్తులకి కూడా నష్టం కలుగుతుంది, చాలా మంది ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీ వీడియో వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ చెప్తున్నారు. కానీ ఎప్పుడు కూడా గతంలో కూడా కేసీఆర్ చెప్పేవారు ఖచ్చితంగా ఆంధ్రాకి సంబంధించిన ఎవరైనా సరే ఇక్కడికి అందరూ అన్ని ఇతర రాష్ట్రాలు ఎవరైనా సరే హైదరాబాద్ వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తీస్తానని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. అలాంటి పరిస్థితి అంటే ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాలు అనేది ఇక్కడ లేవు అని చెప్పేసి కూడా గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నగా చెప్పింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి ఒకేసారి తెరపైకి నువ్వు ఆంధ్రప్రదేశ్ వ్యక్తివి నా మీదనే దాడి చేస్తావని చెప్పేసి మాట్లాడడం మాత్రం ఒక పెద్ద దుమారాన్ని రేపుతుంది. మరి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతమైతే హరీష్ రావు అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన సిద్దిపేట నుంచి పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. జరిగిన విషయాలపైన అది తెలుసుకుంటున్నారు. తర్వాత మీడియా ముందు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత పార్టీ ఫర్దర్ గా ఏం చేయబోతుందని కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకో విషయం కూడా, రేపు నా తడాకా చూపిస్తాను, రేపు నీ తాట తీస్తానంటూ కౌశిక్ రెడ్డి మరొక వ్యాఖ్య కూడా చేసినట్టుగా తెలుస్తోంది. చక్రి ఆ సమయంలో వాస్తవంగా ఆహ్వానిస్తాను, షెర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆహ్వానిస్తాను, ఆయన మా పార్టీ సభ్యుడే అని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఆయన ఇంటి దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన అనుచరులు పార్టీ దగ్గరకు వస్తున్నప్పుడు కట్ చేయడం సరైన కాదని చెప్తూనే మరోవైపు తొడకొడుతూ ఖచ్చితంగా నేను అంత చూస్తాను, రేపు ఉదయం 11 గంటలకి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరినీ కలుపుకొని నీ ఇంటికి వస్తానని చెప్పేసి కూడా సవాల్ ఇసిరారు. మరి చూడాలి మరి ఇప్పుడు పార్టీకి సంబంధించిన వారు మరి దీన్ని ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అందులో హైదరాబాద్కి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు మన మాగంటి గోపీనాథ్ కానీ ఇట్లాంటి నేతలందరూ కూడా వీళ్ళంతా క్లోజ్ అసోసియేట్స్. వీళ్ళు మధ్యవర్తిత్వం నడిపి ఎందుకు ఇలాంటి వ్యవహారాలు ఇంత గొడవలు చేసుకోవడం అనే దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకున్నారు అరకపూడి గాంధీని, రేపొద్దున ఈయన వెళ్తే ఈయన అదుపులోకి తీసుకుంటారు. ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం, పాత వ్యవహారాలను బయటకు తెచ్చుకోవడం, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టుకోవడం తప్పించి జరిగేది ఏమి ఉండదు అక్కడ. తప్పకుండా, ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందరూ కూడా మనకి ఇతర అంటే ఎప్పటి నుంచి వచ్చినాడు ఎప్పుడో ఎన్నో ఏళ్ళు అవుతుంది సెటిల్ అయ్యారు. టీడీపీ నుంచి కూడా గెలిచారు, మన టీఆర్ఎస్ లోకి వచ్చారు, టీఆర్ఎస్ నుంచి మన బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని గెలిచారు. కాబట్టి ఇంతవరకు అలాంటిది 10 ఏళ్ల నుంచి కూడా ఇలాంటి ప్రాంతీయ విభేదాలు అనేది లేదు, ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. మరి ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే ఫర్దర్గా పార్టీ కార్యాచరణ ఏంటి అనేది కూడా మనకి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. ఆయన ఏం మాట్లాడుతూ చూడాలి అంటే
రెక్కపూడి అది కూడా మా పార్టీ ఇప్పుడే గతంలో మా పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చారు. సరే రేవంత్ రెడ్డి తోటి కలిశాడు, అభివృద్ధి కోసం కలిశానని చెప్పాడు. బేసిక్ కమిటీ చైర్మన్ గా ఆయనకి ఇచ్చారు. మరి ఆయన కూడా మరి కరెక్టా కాదా, వస్తున్నామని చెప్తారా, మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తారా ఏంటనేది కూడా, ఎందుకంటే పార్టీలో కీలక నేత కాబట్టి, హరీష్ రావు చాలా కీలక నేత కాబట్టి ఆయన ఏం చెప్తారనేది కొంత మనకి ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఒకవేళ ఫర్దర్ గా వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏముంటుంది అనేది కూడా మనకి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. కానీ పార్టీ పరంగా ఒకటే పార్టీ నుంచి గెలిచి అభివృద్ధి కోసం కొందరు పార్టీ మారడం, కొందరు పార్టీ మారడం, అభివృద్ధి కోసం ఒకరు సీఎం కలవడం అంతా ఒకేనప్పటికీ కూడా ఒక్కసారిగా ఇలాంటి వ్యాఖ్యలు ఏదైతే రెచ్చగొట్టి మాత్రం దుమారాన్ని అయితే చెప్తున్నాయి. చూడాలి మరి ఎటు దారి తీస్తుంది, ఇక్కడ నుంచి ఎటు దారి తీస్తుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం నిధులు ఈ విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి స్టార్ట్ ఆడిపోతున్నారా, ఎవరు చేయబోతున్నారు ఏంటనేది కూడా మనకి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఫర్దర్ గా ఏం చేస్తారు పార్టీ నుంచి మీడియా ముందుకు చెప్పే అవకాశం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.